మార్చి 20, 2025 వారం గురువారం. తిథి షష్ఠి రాత్రి 2:45 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 11:31 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:02 వరకు మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:52 వరకు. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8:40 వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 6:35 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు సమసిపోతాయి. మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహన స్థలాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామిక విద్యా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. మిథున రాశి. క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం నిదానంగా పొందుతారు. కొన్ని విషయాల్లో నిదానంగా ఉండడం కూడా మంచిది అని గ్రహిస్తారు. మిథున రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధువుల సహాయం పొందుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. సింహరాశి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. సన్నిహితుల సాయంతో నూతన వ్యాపారాలు మొదలు పెడదామనే ఆలోచనలు కొనసాగిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేలా మీ ఆలోచనలు ఉంటాయి. స్వల్ప ధన లాభ సూచన. కన్యా రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. విద్య, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లోని వారికి పై అధికారుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. చేస్తున్న పనుల్లో కాలయాపన అంతరిస్తుంది. తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. వాహనాలు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కీలక నేతలతో భేటీ అవుతారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం చేతికి అంది వస్తుంది. ప్రయాణాల్లో కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి కొంత ఊరట చెందుతారు. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏ తొందరపాటు నిర్ణయాలు కూడా చెయ్యరు. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తొందరపాటు తగదు.
కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.